హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే విజయ్ ఆంటనీ అండ్ గౌతమ్ వాసుదేవన్ మీద యాక్ట్ చేసిన హిట్లర్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం, నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లాస్ట్ మంత్ మనం చూసుకుంటే కనుక విజయ్ ఆంటనీ యాక్ట్ చేసిన తుఫాన్ అనే మూవీ అయితే వచ్చి, సో ఆ సినిమా అయితే అటర్ ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలి, ఈ సినిమా అయితే దాని మించి అయితే ఉంది. సో ఆ రేంజ్లో ఈ సినిమా అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ట్రాజడీ అయితే చూపిస్తుంటారు. సో ఆ ట్రాజడీ అయిపోయిన తర్వాత కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి అయితే వస్తుంది. అండ్ ప్రజెంట్లో మనం చూసుకుంటే కనుక ఒక పొలిటీషియన్ అయితే ఉంటాడు. అండ్ ఆ పొలిటీషియన్కి సంబంధించిన ఫండ్ ఏదైతే ఉందో, సో అదైతే కొంతమంది అయితే దొంగతనం చేస్తుంటారు. అండ్ ఆ పొలిటీషియన్కి సంబంధించిన మనుషులు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వన్ బై వన్ అయితే చనిపోతుంటారు. సో ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ అయితే వస్తాడు. అండ్ అసలు అదంతా జరిగింది ఏంటి, అసలు విజయ్ అంటేనే దీనికి సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. మెయిన్ ప్రాబ్లం ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీ యొక్క స్టోరీలో, ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఆల్రెడీ తమిళ సినిమాలే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ చాలా సినిమాలు అయితే వచ్చాయి. కట్ చేస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అజిత్ యాక్ట్ చేసి మన తెలుగులో ఒక సినిమా ఉంటుంది. యాక్చువల్లీ తమిళ సినిమా తెలుగు డబ్బే అయింది. సో సిటిజన్ అనే మూవీ ఉంటుంది. సో ఆ మూవీ తమిళ అయితే బ్లాక్ బస్టర్ అయింది. 20 years బ్యాక్ అయితే వచ్చింది. సో ఆ మూవీ మన తెలుగులో కూడా ఉంది. యూట్యూబ్లో సిటిజన్ తెలుగు మూవీ అని కొడితే వస్తుంది. సో ఆ మూవీ ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే సిమిలర్. సో స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదో, సరే స్టోరీ బాగాలేకున్నా సరే స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ ఉందంటే లేదు, స్క్రీన్ ప్లే కూడా అసలు ఎంగేజింగ్ అయితే లేదు. సో ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్లోనే మూవీ ఇలా ఉండబోతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం ఏంటైతే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఈ మూవీలో మనం చూసుకుంటే కానీ ఆ ట్రాజడీ అండ్ విజయ్ ఆంటనీకి అసలు ఏం సంబంధం లేదు అన్నట్టు వీళ్ళైతే చాలా పోర్షన్స్ అయితే పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లవ్ స్టోరీ, సో అది కూడా అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. సో అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి చాలా ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ కానీ, విజయ్ ఆంటనీ కానీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా కొంచెం ఓకే. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కొంచెం ఓకే. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టోరీలో పెద్ద కొత్తదనం అయితే ఏముండదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా అయితే మనకి చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం అంటే కానీ అసలు ఈ మూవీకి ఆ హిట్లర్ అనే టైటిల్ ఎందుకో అసలు నాకైతే సంబంధం అనిపించలేదు. అసలు ఆ టైటిల్కి అని అసలు ఈ మూవీకి అసలు సంబంధం అయితే ఏం లేదు. అని విజయ్ ఆంటనీ మూవీస్ మనం చూసుకుంటే కనుక ఒకప్పుడు తన సినిమాలు అయితే చాలా బాగుండేది. బిచ్చగాడు కానీ, సలీం కానీ, అండ్ నకిలీ కానీ ఇలా అండ్ అంతెందుకు ఈ ఇయరే వచ్చిన లవ్ గురి అనే మూవీ అన్నీ కొంచెం బాగానే ఉంటాయి. బట్ బేతాళుడు అనే మూవీ, బట్ లాస్ట్ 2 మూవీస్ మాత్రం మొత్తం కంప్లీట్గా డిసప్పాయింటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి తుఫాన్ అనే మూవీ కానీ, అండ్ హిట్లర్ అనే మూవీ కూడా అసలు ఇప్పుడు ప్రజెంట్ హిట్లర్ అనే మూవీ కంప్లీట్గా అసలు డిసప్పాయింట్మెంట్. సో విజయ్ ఆంటనీ దగ్గర నుంచి మంచి మూవీస్ వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కొనేవాడి కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.